మరొకసారి ఆలస్యమవుతున్న అల్ట్రావైలెట్ టెస్లాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ 2,000 కోట్ల రూపాయల బ్యాటరీ సెగ్మెంట్ లో పెట్టుబడి పెడుతున్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రా లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రా లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అల్ట్రావైలెట్ టెస్లాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ మరొకసారి ఆలస్యం కాబోతున్నాయి. వాస్తవానికి టెస్లాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2026 సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో అయితే డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత దాని కాస్త సెకండ్ క్వార్టర్ అని చెప్పారు. ఇప్పుడు రీసెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెస్లాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని థర్డ్ క్వార్టర్ లో డెలివరీ ఇస్తామని చెప్తున్నారు. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఏదో ఒక నెలలో టెస్లాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. సో ఇనిషియల్ గా అల్ట్రావైలెట్ కంపెనీ 2025 సంవత్సరంలోనే ఈ స్కూటర్ అయితే మార్కెట్లోకి అఫీషియల్గా అయితే రివీల్ చేస్తారన్నమాట. సో ఆ స్కూటర్కి ఎక్స్షోరూమ్ ప్రైస్ ₹1,20,000 ఇంట్రడక్టరీ ప్రైస్ పెట్టారు. ఆ తర్వాత ప్రైస్ని ₹1,45,000 పెంచారు. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో హైయెస్ట్ రేంజ్ వస్తే 260 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అల్ట్రావైలెట్ కంపెనీలో ఇస్తున్నారు. స్మార్ట్ ఫీచర్స్ ఇస్తున్నారు అన్నమాట. లైక్ మీకు 360 కెమెరా కానివ్వండి, అలాగే సెన్సార్స్ కానివ్వండి, బోలెడ్ అడ్వాన్స్ ఫీచర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొచ్చి చెప్పారన్నమాట. సో దాంతో చాలా మంది అల్ట్రావైలెట్ టెస్లాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే ఆసక్తి చూపించారు. బట్ మరొకసారి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ కోసం ఎదురు చూస్తున్న కస్టమర్ కి నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే కియా కంపెనీ వాళ్ళు తమ కార్నెస్ క్లావిస్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన బ్యాటరీ సర్వీస్ ఆప్షన్ తీసుకొచ్చారన్నమాట. ఇనిషియల్ గా ఎలక్ట్రిక్ కార్ ని వితౌట్ బ్యాస్ తో ₹18 లక్షల ఎక్స్షోరూమ్ ప్రైస్ తో భారతదేశ మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఇందులో మనకి 404 కిలోమీటర్ రేంజ్ నుంచి 490 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ వేరియంట్స్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాటరీ సర్వీస్ కింద ₹12,84,000 ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తా అనేది చెప్తున్నారన్నమాట. సో దీనివల్ల సుమారుగా ₹5,00,000 పైగా తక్కువ ప్రైస్ కే కస్టమర్స్ ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే ఓన్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అలానే బ్యాటరీ సర్వీస్ కింద ఎలక్ట్రిక్ కార్ ని కొనుగోలు చేసిన తర్వాత పర్ కిలోమీటర్ కి ₹3.3 లెక్కన పే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. మంత్లీ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇనిషియల్ ఓనర్షిప్ కాస్ట్ ని తగ్గించాలనే ఉద్దేశంతో కియా కంపెనీ వాళ్ళు బ్యాస్ లోకి అడుగు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే బెంగళూరులోని మర్ఫీ టౌన్ అనే ఒక ప్రాంతంలో ఒక దురదృష్ట సంఘటన అయితే చోటు చేసుకుంది అనమాట. ఒక 65 సంవత్సరాల వ్యక్తి అనమాట. అతని పేరు లార్డ్ నాథన్ అనమాట. ఈయన ఏం చేశారంటే రాత్రిపూట ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ పెట్టేసి పడుకోవడం జరిగింది అనమాట. సో పైగా ఛార్జింగ్ పెట్టింది కూడా ఇంటి లోపలైతే పెట్టారన్నమాట. ఛార్జింగ్ పెట్టేసి పడుకున్న తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బ్యాటరీలో మంటలు వ్యాప్తి చెంది ఆ వ్యక్తి మరణించడం జరిగిందనమాట. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలాసార్లు ప్రీవియస్ కూడా చెప్పాము, సాధ్యమైనంత వరకు ఎవరైనా ఎలక్ట్రిక్ 2 వీలర్ని ఛార్జ్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా ఇంటి లోపల గదుల్లో ఎప్పుడు పెట్టకండి. కాస్త వెంటిలేటెడ్ ఏరియాస్లో పెట్టడం మీకు సేఫ్గా ఉంటుందని చెప్తున్నాను. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఇలా ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇనీషియల్గా కొన్ని గ్యాసెస్ అయితే వస్తాయన్నమాట. ఆ గ్యాస్ వల్లే ఫస్ట్ మనకు ఊపిరాడకుండా చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫైర్ ఇన్సిడెంట్ కన్నా అంటే మంటలు వ్యాప్తి చెందకన్నా ముందే జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఒక దురదృష్ట సంఘటన అయితే బెంగళూరులో అయితే చోటు చేసుకుంది. ప్రజెంట్ పోలీసులు అయితే ఈ పర్టికులర్ సంఘటన మీద కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నెక్స్ట్ అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కొన్ని అభివృద్ధి పనుల్ని ప్రారంభించడం కోసం సుమారుగా ₹17 కోట్ల విలువ గల అభివృద్ధి పనులు అంటే 168 పనుల్ని ప్రారంభించడం కోసం శంకుస్థాపన కోసం ఈయన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఒక పిలుపునైతే ఇచ్చారు. మనం వేరే దేశం సంబంధించిన పెట్రోల్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే మన ఈవీస్ ని ప్రోత్సహించాలి. అలానే ఎగ్జిస్టింగ్ గా మనం ఎక్కువ క్యాన్వాయ్స్ ని తగ్గించుకోవాలి, ఎక్కువ వెహికల్స్ వాడుకోవడం అని చెప్పడం వల్ల ప్రీవియస్ గా ఎప్పుడు కూడా ఒక క్యాన్వాయ్ గా వెళ్ళి ఏమైనా శంకుస్థాపన పని చేసేవారు అనమాట. బట్ ఇప్పుడు ఏం చేశారంటే నెల్లూరు సంబంధించిన రూరల్ ఎమ్మెల్యే గారు సో అవన్నీ వెహికల్స్ అని పక్కన పెట్టి ఒక బజాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద వెళ్ళి 32 ప్రాంతాల్లో శంకుస్థాపనలు అయితే చేసినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే జర్మనీకి చెందిన మ్యాన్ కంపెనీ వాళ్ళు ఈ టీజీఎం అనే ఒక హెవీ లోడర్ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ లో 16 టన్నుల లోడ్ సామర్థ్యం అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే ఇందులో 210 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారన్నమాట. ఈ పవర్ సహాయంతోనే ఎక్కువ లోడ్స్ ని కూడా ఈ ట్రక్ అయితే మోయగలదని చెప్తున్నారు. అలానే ఇందులో 320 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తుందని చెప్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 480 కిలోమీటర్ల రేంజ్ అనేది లభిస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే ఢిల్లీ ఈవీ పాలసీ అయితే అమల్లోకి రావడం వల్ల ఎలక్ట్రిక్ కార్ల ఓనర్లకి చాలా ఉపయోగం కింద కనిపిస్తున్నట్టుగా రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. ప్రీవియస్ గా కూడా మనం చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది ఢిల్లీ ఈవీ పాలసీ గురించి. ఇందులో భాగంగా రోడ్ ట్యాక్స్ అయితే తొలగిస్తున్నారు అనమాట ఎలక్ట్రిక్ కార్లకి. సో ఇలా రోడ్ ట్యాక్స్ తొలగించడం వల్ల ఎలక్ట్రిక్ కార్ యొక్క రేట్ ని బట్టి సుమారుగా ₹150,000 నుంచి ₹3 లక్షల వరకు డబ్బులు అయితే సేవ్ చేసుకోగలుగుతున్నారు. ఇందులో మనకి టాటా నెక్సాన్ ఈవీ కార్ కానివ్వండి, మహీంద్రా BE6 కానివ్వండి, లేకపోతే మనకి క్రెటా ఈవీ వంటి ఎలక్ట్రిక్ కార్ ఓనర్లు ఇలా భారీగా అయితే డబ్బులు అయితే ఆదా చేసుకోగలుగుతున్నారు.
ఇక నెక్స్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్సీ అయిన సోమ్ వీర్రాజు గారు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారన్నమాట. సో ప్రజెంట్ ఉన్న ప్రపంచ దేశాల పరిస్థితుల కారణంగా మన పెట్రోల్ కానివ్వండి, డీజిల్ పరంగా కానివ్వండి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, సాధ్యమైనంత వరకు పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలి, ఎలక్ట్రిక్ కార్లు వాడండి అని చెప్పి మోడీ గారు ఒక ప్రకటన అయితే ఇవ్వడం వల్ల సో సోమ్ వీర్రాజు గారు ఒక నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఆయన ఏకంగా ఒక ఎలక్ట్రిక్ కార్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. మహేంద్ర సంబంధించిన BE6 ఎలక్ట్రిక్ కార్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే ఈ పర్టికులర్ న్యూస్ రాజకీయ వేదికల్లో కాస్త చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ PM E-Drive మొబిలిటీ స్కీమ్ కింద కర్ణాటకకి 1243 EV ఛార్జింగ్ స్టేషన్స్ అయితే శాంక్షన్ అయింది అనమాట. అంటే 1243 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే శాంక్షన్ అయితే తెలుస్తుంది అనమాట. ఈ DC ఛార్జింగ్ స్టేషన్స్ ముఖ్యంగా హైవేస్ దగ్గర కొన్ని మేజర్ లొకేషన్ దగ్గర అయితే కర్ణాటక వ్యాప్తంగా అయితే ఇన్స్టాల్ చేయబోతున్నారు. దీనికోసం 123 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా శాంక్షన్ అయిందనమాట. సో దాంతో పాటుగా ఒక పర్టికులర్ యాప్ ని కూడా అయితే రివీల్ చేశారనమాట. యూనిఫైడ్ భారత్ ఈ ఛార్జ్ అనే ఒక యాప్ని అయితే ఇప్పుడు రివీల్ చేశారన్నమాట. సో దాని గురించి కుదిరితే డెడికేటెడ్ వీడియో చేయడానికి కూడా ప్రయత్నిస్తాము. సో అంటే ఒకటే యాప్ ద్వారా డిఫరెంట్ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన పేమెంట్ అనేది కూడా చేసుకునే విధంగా ఈ యాప్ని అయితే రివీల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నారన్నమాట. ఓలా సంబంధించిన సెల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో వాళ్ళ గిగా ఫ్యాక్టరీ యాజ్ ఆఫ్ నో 1.6 GWh కెపాసిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాన్ని కాస్త 6 GWhకు పెంచాలని అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో దీనికోసం 2000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలన్నట్టుగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఓలా ఇప్పటికే 4680 సెల్ ని తమ ఓలా S1X కనివ్వండి, S1X ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే మార్కెట్ లో అయితే తీసుకురావడం జరిగింది. అలానే రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ లో కూడా ఈ సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. సో ఎక్కువగా ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మరొకసారి ఫండింగ్ రేస్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈసారి 127 కోట్ల రూపాయల ఫండ్స్ రేస్ చేయడానికి రెడీ అవుతున్నారు అనమాట. దాంతో పాటుగా సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు IPOకి వెళ్తున్నట్టుగా కూడా కొన్ని సంకేతాలు అయితే వస్తున్నాయి. ఈ సంవత్సరం కానివ్వండి, వచ్చే సంవత్సరం కానివ్వండి, మోస్ట్లీ సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా IPOకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ మధ్యకాలం చూస్తే ఎక్కువ లొకేషన్స్ లో వీళ్ళు షోరూమ్స్ అయితే ఓపెన్ చేస్తూ వెళ్తున్నారు. అలానే రీసెంట్ గా భారతదేశంలో లాంగెస్ట్ రేంజ్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేశారన్నమాట. ఈ నెక్స్ట్ అయితే Xpeng G6 ఎలక్ట్రిక్ కార్ ఒక అరుదైన మైల్ రాయికి అయితే రికార్డ్ అయితే నమోదు చేస్తుంది అనమాట. ఒక 8 గంటల 25 నిమిషాల్లో 1000 కిలోమీటర్లు అయితే రీచ్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. యూకేలోని మిల్క్ బ్రూక్ ప్రావిన్ గ్రౌండ్ లో అయితే ఈ రికార్డ్ అయితే నమోదు చేశారు. ఈ పర్టికులర్ 8 గంటల 25 నిమిషాలు ఏదైతే ఉందో మధ్యలో ఛార్జింగ్ సంబంధించిన టైం ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసి ఓవరాల్ గా 8 గంటల 25 నిమిషాల్లో 1000 కిలోమీటర్లు అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే రీచ్ అయింది. ఇది వచ్చేసరికి 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ మీద అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేశారు. 66 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఎలక్ట్రిక్ కార్లు అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. కేవలం ఒక 12 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ ని 80% కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఇవి కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.